ఆన్లైన్లో ఆధార్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆధార్ మనకు ఈ విధంగా సిగ్నేచర్ వ్యాలిడేషన్ లేకుండా డౌన్లోడ్ అవుతుంది. ఇలా సిగ్నేచర్ వ్యాలిడేషన్ లేకుండా డౌన్లోడ్ చేసిన ఈ ఆధార్ను అన్ని చోట్ల యాక్సెప్ట్ కాబట్టి సిగ్నేచర్ వ్యాలిడేషన్ అయినటువంటి ఆధార్ను మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు గమనిద్దాము. మొదటగా మనం ఎక్కడైతే మన ఆధార్ను డౌన్లోడ్ చేశామో ఆ డౌన్లోడ్స్కి వెళ్ళి అక్కడ ఈ ఆధార్ను మనం అడోబ్ రీడర్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డౌన్లోడ్స్లో డౌన్లోడ్ చేసిన ఆధార్ను పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అనేది దానిపైన క్లిక్ చేసి అడోబ్ రీడర్లో మనం దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ మన నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తే మనకు వ్యాలిడేషన్ అయినటువంటి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ కార్డును మనం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సిగ్నేచర్ వ్యాలిడేషన్ చేయడం అనేది చాలా ఈజీగా అంటే డౌన్లోడ్ అయినటువంటి ఆధార్ను అడోబ్ రీడర్లో ఓపెన్ చేసుకోవడం ద్వారా ఆ సిగ్నేచర్ను వ్యాలిడేట్ చేసుకోవచ్చు.